125 cc ఫస్ట్ స్కూటర్ మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో వస్తుంది. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 సుజుకి యాక్సెస్ 125 ఏబిఎస్ వేరియంట్. సో ఇక్కడ మనకు ఏబిఎస్ అనేది చూపిస్తాను. సో చాలా మంది నమ్మట్లేరు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏబిఎస్ అనేది స్టిక్కరింగ్ ఇచ్చారు అండ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సో డిస్క్ బ్రేక్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ 220mm డిస్క్ బ్రేక్ ఉంది. సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఇంతకుముందు మనకు నిసిన్ క్యాలిపర్ ఉండేది. సో ఇప్పుడు ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ చేయలేదు. అండ్ ఈ కలర్ అనేది చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేశారు. ప్రజెంట్ దీంట్లో కిక్ స్టార్ట్ అనేది లేదు. అండ్ ఏబిఎస్ అనేది ఓన్లీ మనకు రైడ్ కనెక్ట్ ఎడిషన్ అలాగే టీఎఫ్టీ ఎడిషన్ రెండిట్లో మాత్రమే ఏబిఎస్ అనేది వస్తుంది. మిగతా వేరియంట్స్ లో మనకు ఏబిఎస్ అనేది రాదు. రైడ్ కనెక్ట్ ఎడిషన్ అయితే ఉంది. ఓన్లీ మనకు రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఇంకా టీఎఫ్టీ ఎడిషన్ లో మాత్రమే మనకు సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది వస్తుంది. అండ్ పర్సనల్ గా ఈ కలర్ లో ఈ స్కూటర్ చూడడానికి చాలా బాగుంటది. ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. సో ఇగ్నిషన్ ఆన్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ హెడ్ లైట్ అనేది ఆన్ అయిపోతుంది. అలాగే ఇక్కడ చిన్న డిఆర్ఎల్ అనేది ఉంది. చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఇక్కడ సుజుకి లోగో అనేది ఉంది. అండ్ ఫ్రంట్ లో మనకి చేంజెస్ అయితే ఏం కనిపించవు. సో యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ బ్రేక్ కోసం ప్రొటెక్షన్ లాంటిది ఉంది, హ్యాండ్ బ్రేక్ లాంటిది. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, హాలిజన్ ఇండికేటర్స్, ఎల్ఈడి అయితే కావు. నంబర్ ప్లేట్ బ్రాకెట్ అండ్ ఇది మనకి ఫైబర్ అండ్ ఇది కూడా ఫైబర్ అండ్ ఇది మెటల్ అయితే వస్తుంది. అండ్ 90/90 సెక్షన్ మనకి 12 ఇంచ్ వీల్ అయితే ఉంది. దీంట్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏబిఎస్ స్టిక్కరింగ్ అనేది ఇచ్చారు. అండ్ 220mm డిస్క్ బ్రేక్ ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఫస్ట్ స్కూటర్ అన్నమాట మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ తో రావడము. ఇది మనకు రైడ్ కనెక్ట్ ఎడిషన్. ఇంకా మనకి టాప్ టీఎఫ్టీ వేరియంట్ ఉంది కదా, దాంట్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టైర్ ప్రొఫైల్ మనకి సో 90/90 సెక్షన్. సో 12 ఇంచ్ వీల్ అయితే ఉంది. రియర్ లో ఏంటంటే ఇప్పటికి కూడా మనకి 10 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు. అండ్ అరౌండ్ 160mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఫ్లోర్ బోర్డ్ ఏరియా కూడా మనకి డీసెంట్ ఇనఫ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చారు. సో వాటర్ బాటిల్ లాంటిది క్యారీ చేయొచ్చు. అండ్ రిఫ్లెక్టర్స్ అయితే ఇక్కడ సైడ్ లో ఉన్నాయి. అండ్ మనకి టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దీని లోపల బ్లూ కలర్ లైట్ అయితే ఉంది కదా, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక గ్లవ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో రెండు సైడ్లు కూడా మనం వాటర్ బాటిల్ లాంటిది లేకపోతే మొబైల్ ఇక్కడ నుంచి కూడా ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి రైడ్ కనెక్ట్ అనమాట. సో టీఎఫ్టీ మీటర్ కన్సోల్ అయితే కాదు. సో టీఎఫ్టీ మీటర్ కన్సోల్ లో కూడా మనకి ఏబిఎస్ అనేది అప్డేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సీట్ లెంత్ అనేది చూసుకుంటే సో చాలా లెంత్ ఉంది. సో ఫ్యామిలీ కోసం మనం చాలా కంఫర్టబుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ క్వశ్చన్ కూడా మనకి సాఫ్ట్ సైడ్ లో ఉంది కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ప్యాక్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి, ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక్కడ సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ ఉంది. అండ్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మనకు ఏబిఎస్ వేరియంట్ లో కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేస్తారు. దీంట్లో క్విక్ స్టార్ట్ అనేది రాదు. అండ్ ఇంజన్ ఈజ్ సేమ్ ఇంజన్ అనమాట. సో 124cc ఇంజన్ అయితే ఉంటుంది. అండ్ సివిటీ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. మనకి 8.4 HP పవర్, అలాగే మనకి 10.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో లో ఎండ్ టార్క్ అయితే ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రియర్ లో చూసుకుంటే మనకి 130mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ రియర్ ఒక టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 90/100 సెక్షన్ 10 ఇంచ్ వీల్ వస్తుంది. సో ఈ అప్డేట్ లో అయినా వీళ్ళు 12 ఇంచ్ వీల్ ఇస్తారు అనుకున్నాను, బట్ ఇప్పటికీ 10 ఇంచ్ వీల్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ సింగిల్ సైడెడ్ మనకి సస్పెన్షన్ అయితే ఉంది, విచ్ ఇస్ నాన్ అడ్జస్టబుల్. మనకి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇది ఇంజన్ గురించి అనమాట. అండ్ గేర్ సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి సుజుకి అని చెప్పేసి వస్తుంది. సో ఈ ప్యానల్ లోపల మనకి ఫ్యూల్ లీడ్ అనేది ఉంది. సో ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్యానల్ ఓపెన్ అవుతుంది. దాని లోపల మనకి ఫ్యూల్ లీడ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఎల్ఈడి అయితే కాదు. సో దీని లోపల మనకి ఇక్కడ చూసుకుంటే చిన్నగా డిఆర్ఎల్ లాగా అయితే ఇచ్చారు. అండ్ దీని లోపల మనకి ఎల్ఈడి మనకు టైల్ లైట్ అయితే ఉంది. అండ్ రియర్ సెక్షన్ అనేది చూడడానికి ఇలా ఉంది. అండ్ ఇక్కడ మనం సైడ్ నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి యాక్సెస్ అని చెప్పేసి 3D ఎంబ్లమ్ వస్తుంది. సో 125 అనేది రిమూవ్ చేస్తారు లాస్ట్ అప్డేట్ లోనే. అండ్ మనకి ఎగ్జాస్ట్ పైన ఒక సిల్వర్ కలర్ లో మనకి మఫ్లర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎస్ఈపి టెక్నాలజీ, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్, ఈ టెక్నాలజీ గురించి మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ప్యాక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ ఇష్యూ అనేది లేదు. అండ్ ఈ సైడ్ మొత్తం మనకి ఫైబర్ అన్నమాట, మెటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ అనేది ఆన్ చేసిన తర్వాత సో ఫ్రంట్ నుంచి కానీ అండ్ రియర్ నుంచి కానీ సో చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ ఒకసారి మనం హజార్డ్ అనేది ఆఫ్ చేసుకుందాం. సో దీంట్లో ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది మీటర్ కన్సోల్ అన్నమాట. సో మీటర్లో మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అండ్ ఇక్కడ ఏబిఎస్ లోగో అనేది యాడ్ అయింది. అండ్ స్విచెస్ అయితే అవే ఉన్నాయి, ఐబీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో. అండ్ ఇండికేటర్స్ కానీ ఆరెంజ్ స్విచ్ కానీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి సుజుకి లోగో అండ్ ఇక్కడ ఓడో కానీ. సో ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ అనేది పే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ సెలెక్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు ట్రిప్ ఏ కానీ సో ట్రిప్ బి కానీ అండ్ ఓడో. సో మనకి యావరేజ్ ఫ్యూల్, బ్యాటరీ వోల్టేజ్, సో ఇవన్నీ కూడా చూపిస్తుంది దీంట్లో. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. లైక్ స్పీడ్ కానీ టైం కానీ ఇవన్నీ నేను ఒకసారి మీకు స్వైప్ అప్ కూడా చూపిస్తాను. సో లెట్ మీ టర్న్ ఇట్ ఆన్.
సో పైన మనకి కాల్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ మనకు ఒక క్యారీ హుక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అప్ టు 3 కేజీస్ వరకు మనం వెయిట్ అనేది క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక క్యారీ హుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మనం అప్ టు 3 కేజీస్ వరకు మనం లగేజ్ అనేది క్యారీ అయితే చేయొచ్చు. ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో స్కూటర్ ఒక సీట్ ఓపెన్ చేయాలంటే మనం ఈ కీని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేస్తే కనుక సీట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో సీట్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, లైక్ మిరర్స్ లాంటివి ఇంకా ఫిట్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ OBD2B మనకి పోర్ట్ అనేది ఉంది. అండ్ బూట్ ల్యాంప్ లాంటిది అయితే దీంట్లో ఏం లేదు. లైక్ 25 లీటర్స్ మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఉంది, విచ్ ఇస్ డీసెంట్ ఎనఫ్ అనమాట. ఎటువంటి ఇష్యూ అనేది లేదు. ఈజీగా మీరు కావాల్సిన లగేజ్ అంతా కూడా క్యారీ చేయొచ్చు. అండ్ 5.3 లీటర్స్ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. లైక్ మైలేజ్ అనేది అరౌండ్ 45 to 50 km వరకు వస్తుంది, డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే సో దీన్ని లోపలికి పుల్ చేసి సో రైట్ కి మూవ్ చేయాలన్నమాట. సో ఇలా మనకు ఒక కవర్ లాంటిది ఇచ్చారు. సో దీని లోపల మనకి ఫ్యూల్ లిడ్ అనేది ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూల్ అనేది ఫిల్అప్ చేసుకోవచ్చు. అండ్ E20 ఫ్లెక్స్ వీల్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మనం ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ మన దగ్గర రైట్ కనెక్ట్ ఎడిషన్ ABS వేరియంట్ ఉంది. దీని యొక్క ప్రైస్ అనేది 1,25,000 రూపీస్ ఉంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే ఒక 5,000 రూపీస్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ఈ 5,000 రూపీస్ లో మనకి సింగిల్ ఛానల్ ABS అనేది వస్తుంది. అలాగే మనకి కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేశారు దీంట్లో. యాక్సెస్ 125 ABS వేరియంట్ ప్రజెంట్ మనకు పద్మజ సుజుకిలో స్టాక్ అయితే ఉంది. సో ఎవరైనా కొనాలి అనుకుంటే షోరూమ్ లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. I will see you in another video. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.